సాహిత్య గిడుగు వెంకటరామూర్తి గారి గురించి చెబుతున్నాను. గిడుగు వెంకటరామూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. ఈయన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో 29 ఆగస్టు 1863న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వెంకమ్మ, వీర్రాజు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి ఆ భాషలో ఉన్న అందాన్ని ప్రజలకు తెలియజేసిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, హేతువాది. 1913లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు, 1934లో ప్రభుత్వం కైజర్-ఏ-హింద్ బిరుదు, 1938లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళా ప్రపూర్ణతో గౌరవించింది. ఈయన జనవరి 22, 1940లో మరణించారు. ఈయన పుట్టినరోజునే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం.